90% పైన ఐటీ కంపెనీల్లో సిగరెట్ స్మోకింగ్ జోన్ అని ఉంటది. ఎన్నిసార్లు బ్రేక్‌కెళ్ళి చూస్తా ఉండండి. ఎవరో ఒకళ్ళు సిగరెట్ తాగుతూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటారు. ఏంటంటే వర్క్ టెన్షన్ అంటారు. సో, వర్క్ టెన్షను మనకే అండ్ సిగరెట్ తాగి హెల్త్ పాడైపోయేది మనకే అయితే ఎలాగ మరి? కంపెనీ ఏం చేయదు కదా తర్వాత. నాన్న ఎందుకు సిగరెట్ తాగుతావు అని ఒక జూనియర్ కుర్రోళ్ళు కూడా సిగరెట్ తాగుతూ ఉంటారు. వాళ్ళ రీజన్స్ అయితే ఇంకా సిల్లీగా ఉంటాయి. మేనేజర్‌తో క్లోజ్‌గా ఉండాలి అంటే వాళ్ళతో పాటు ఎళ్లి సిగరెట్ తాగితే వాళ్ళు మనకు క్లోజ్‌గా ఉంటారు. నా మేనేజర్‌తో నేను సిగరెట్ తాగుతాను తెలుసా అని చెప్పి గొప్పలు వేరే చెప్తా ఉంటారు. ఇంకా సిల్లీగా చూసామంటే అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ కొంతమంది నార్త్ ఇండియన్ అమ్మాయిల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి సిగరెట్ తాగుతూ ఉంటారు అబ్బాయిలతో చేరి. ఈ జూనియర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! సో, అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే వీళ్ళు కూడా ఎళ్లి లేనిపోని అలవాటు చేసుకుంటారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు కావాల్సినప్పుడు వదిలేస్తాను. ఇదేదో ఫన్ కోసం అన్నట్టుగా అనుకుంటారు. బట్ అడిక్ట్ అయిపోతారనమాట. ఇలా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. సో, ఒక టైంలో మీరు చూసుకున్నారంటే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత లంగ్స్ బాగు చేసుకోవడానికే మీకు 5,000 నుంచి 10,000 మెడిసిన్ అవుతదనమాట. సో, మీకు కావాల్సిన వాళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ మరి.